కమిషన్ ముందర ఆయన హాజరవుతారా లేదా గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశం సందర్భంగా అప్పుడు నియమించినటువంటి నరసింహారెడ్డి కమిషన్ ముందర హాజరు కాబోనని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళి తను హాజరు కానని చెప్పినటువంటి నేపథ్యంలో అంటే కమిషన్ చట్టబద్ధతను అలానే కమిషన్ విశ్వసనీయతను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కేసీఆర్ ఈసారి కాళేశ్వరం కమిషన్ ముందర హాజరవుతారా? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు విమర్శలు కూడా చేసింది. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియ అంతే తానే కేసీఆర్ వ్యవహరించినప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగితే లేదా నాణ్యత వైఫల్యాలు జరిగితే దానికి కేసీఆర్ బాధ్యత వహిస్తారా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది. మనం చూస్తున్న విజువల్స్ లో హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. అక్కడ కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ముందర ఆయన హాజరయ్యారు. సో దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు ఈ కమిషన్ విచారణ జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ఇప్పటికే ఈటెల రాజేందర్ని కమిషన్ విచారించినటువంటి నేపథ్యంలో 114వ వ్యక్తిగా హరీష్ రావును కమిషన్ విచారించబోతోంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా ఇటు రిటైర్డ్ ఇంజనీర్లని, గతంలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీని, అలానే ఫినాన్స్ కి సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీని, అలానే ఇరిగేషన్ సెక్రటరీస్ ని చాలా మందిని కమిషన్ విచారణ జరిపింది. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాట కాళేశ్వరం ప్రాజెక్టుకి అంతా కేసీఆర్ చెప్పినట్టుగానే తాము పనిచేశామనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. సో మళ్ళీ హరీష్ రావు ఇవాళ ఏం చెప్పబోతున్నారు? ఇది కేబినెట్ సూచనల మేరకే, కేబినెట్ ఆదేశాల మేరకే నిధుల చెల్లింపులు జరిగాయా లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రీడిజైనింగ్ జరిగిందా? ఇవన్నింటి విషయాలు చెప్తారా? కేసీఆర్ మీద నిందలు పడకుండా హరీష్ రావు జాగ్రత్తలు పడతారా? చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నటువంటి బీఆర్